ఏపీలో సీఎం చంద్రాల సారు ఏలుబడి ఎట్లున్నదంటే ఓడెక్కదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అన్నట్టే ఉన్నదట. మొన్నటిదాకా రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని చెప్పుకొచ్చిన సీఎం చంద్రాల సారు ఇప్పుడు సంపద పక్కకు పెట్టి సంతానం సృష్టించాలని పబ్లిక్ను ఆగం చేసే పని పెట్టుకున్నాడట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? ఈ గొయ్యి నుండి ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. ఇన్నరా పక్క పార్టీ పెబ్బక మాజీ సీఎం జగనాల్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. కూటమి సర్కారు ఎన్నికల ముంగట ఇస్తామని చెప్పిన సూపర్ 6 పథకాల మీద కోటి ఆశలు పెట్టుకున్న పబ్లిక్ నోట్లే తలా పిడికడు మన్ను పోసినంత పనిచేస్తుండు. పథకాలు కొలాయించుడు పక్కకు పెట్టి ఇప్పుడు సంతానమే సంపద అనుకుంటా సొల్లు ముచ్చట్లు చెప్తుండని గట్టిగానే గరానికి వచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం నలుగురు కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా. అయ్యా మాజీ సీఎం జగనాల్ సారు, మరి మీ పంక పార్టీ ఏలువడిలా మీరు కూడా నవరత్నాలకు మెరుగుపెట్టి ఏపీ నశీవ మారుస్తాం అంటిరి. పబ్లిక్ నెత్తి నోరు కొట్టుకున్న అరువులైన వాళ్ళకైతే పథకాలు అందియకపోతిరి. రాజన్న రాజ్యం తెస్తా అని అధికారంలోకి వచ్చిండు కానీ రందుల రాజ్యం చేసిండని మీ చెల్లె షర్మిల మేడం కూడా మీకు చెయ్యిచ్చి ఆమె దుకాణం ఆమె తెరుచుకుంది. మీ నాయన లెక్క రాజకీయం చేస్తావేమో అనుకుంటే రాజేశం వేసి ఏమో పాట వాడినట్టు ముఖ్యమంత్రి అయ్యి అంతా ఉల్టా పల్టా చేసి ఉత్తగా నవ్వుల పాలైతిరి. అందుకే కదా సారు పంక పార్టీని కాదని పబ్లిక్ కూటమి సర్కారును ఎన్నుకుంటే ఇప్పుడు వాళ్ళు కూడా సూపర్ 6 పథకాలు పక్కకు పెట్టి సంతానం సంపద అనుకుంటా సొల్లు ముచ్చట్లు చెప్తురాయి. అయినా ఏ లీడరు సుధపూస కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడు. ఇట్లా పొద్దుగడుపుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతోనే పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.